అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఆగస్టు 16 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్య ఇవ్వను. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుపై వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057972865. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి పదిలోకి వస్తారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. గ్రహబలాల ప్రకారము శని బలము కష్టంతైన ఫలితము, పనుల్లో స్థిరత్వము, సూర్యబలము ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇక గురుబలము పెద్దల యొక్క సహాయము, మంచి అవకాశాలు లభిస్తాయి. బుధబలము ఉద్యోగ వ్యాపార నిర్ణయాల్లో తెలివైన ఆలోచన కలుగుతాయి. ఇక శుక్రబలము కుటుంబ సౌఖ్యము, ఆర్థిక విషయం అనుకూలతుంటుంది. ఇక రేపు రోజున పరిహార పరంగా ఉదయము సూర్యభవన్కి అర్ఘ్యం ఇవ్వండి. ఓం గురుడు సూర్యన మంత్రం 100 నిమిషాలు చెప్పించండి. సాయంత్రము శనిదేవుని స్మరించండి. వీలైతే అన్నదానం చేయండి. ఇక రేపు రోజున ఆదివారము సూర్యనారాయణ స్వామి మరియు శనిదేవుని ప్రార్థన శుభప్రదము. ఇక రేపు మకర రాశి అదృష్ట సంఖ్యలు 1, 8. అదృష్టంగులు కాషాయం, నీలం, తెలుపు. ఇక రేపు రోజున అధికారులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి మాట్లాడండి. డబ్బు లావాదేవీలో జాగ్రత్తగా ఉండదగవలసిన సూచన. ఇక రేపు రోజున మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం అనేది జరగబోతుందని చెప్పుకోవాలండి. రేపు రోజున అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ధనయోగం అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా రేపు రోజున మీ జీవితంలో ఎన్నో శుభపరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఇక రేపు ఊహకు అందినటువంటి ఫోన్ కాల్ అనేది రేపటి రోజున అయితే వస్తుంది. దాని ద్వారా మీరు చాలా సంతోషిస్తారు. ఇంతకీ మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు రేపు మీకు ఏ విధంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఎటువంటి అంటే చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు ఏ విధంగా జయించాలనేది క్లియర్గా తెలుసుకున్నాము. ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజు మీకు ఒక వార్త అనేది వస్తుంది. ఆ వార్త ద్వారా మీరు ఒక నిజం అనేది తెలుసుకుంటారు. అలాగే ఆ వార్త ఏమిటి, అసలు ఆ వార్త మీ జీవితంలో ఎటువంటి కీలకమైనటువంటి మార్పుగా మిగలబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే రేపటి రోజున మీ యొక్క ప్రేమ అనేది సామాన్యమైతే కానే కాదండి. అంటే ఈ రాశి వారి యొక్క వ్యక్తులు కూడా అతి సామాన్యులు కానే కాదని చెప్పుకోవాలి. చాలా గొప్పవారు, గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత గొప్పగా ఉంటారంటే వీరి ఆలోచన విధానము, నీతి, నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు మాత్రం పెట్టింది పేరుగా ఉంటారు. ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి మనసుతో ఉంటారు. మీ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుంది. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పుకోవాలండి. ఇక కొత్త ఆలోచన సృష్టించాలన్నా, అలాగే కొత్త ఐడియాలు కనుగొనాలన్నా కూడా ఈ రాశి వారే ముందుంటారని చెప్పుకోవాలి. ఇక రేపు రోజున మీకున్నటువంటి ఆలోచన విధానము, మీకు వచ్చినటువంటి ఆ నూతన ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఫలితాలు అయితే అందిస్తాయి. అంతేకాకుండా కొన్ని సందర్భాలను బట్టి మనం పరిశీలిస్తే కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసేటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ దేని గురించి తెలుసుకునేటువంటి తపన ఉంటుంది. కానీ మీకు మాత్రం అది 100 రెట్లు మరింత ఎక్కువగా ఉంటుందండి. మీలో ఆశ్చర్యపరిచేటువంటి చాలా లక్షణాలు ఉన్నాయండి. మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్మిన, ఒక మాట మీద నిలబడి ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వాళ్ళని తరచుగా చూస్తూ ఉంటాం. కానీ మీరు మాత్రం ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు ఒకే మనసుగా కలిగి ఉంటారని చెప్పుకోవాలండి. ఇక మీ వ్యక్తులు ఇలా రాసి అలాంటి వాళ్ళని చెప్పుకోవాలి. కానీ మీరు మాత్రం ఏదైనా ఒక మాట ఇచ్చినా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా ముందుకు వచ్చిన మీ తర్వాతేనండి ఎవరైనా. కానీ మీ మైండ్ సెట్ అలా ఉంటుంది. అన్ని రకాల కూడా మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. చాలా అద్భుతంగా అందరితో కూడా కలిసిపోతూ ఉంటారు. అలాగే మీ పనులు మీరు ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టుకుంటూ ఉంటారన్నమాట. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించి చూపించి నలుగురికి కూడా ఆదర్శంగా ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి మీలో ఉన్నటువంటి గుణము, మీ వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. రూపలావణ్యం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు.
పైకి మాత్రం గంభీరం కనిపిస్తారు, కానీ మీ మనసు అనేది చాలా వెన్నపూసలాగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపిస్తే మాత్రము అది మంచిగా చెడా లేదంటే ఏదైనా నష్టమా ఇట్లా మీ ఆలోచించకుండా ఏం ఆలోచించకుండా మీరు వెంటనే చేసేస్తారండి. కొన్నిసార్లు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏంటంటే మీ యొక్క భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్ అనేవి చాలా నెగిటివ్గా మారిపోతూ ఉంటాయని చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఇక రేపు రోజున మీకు ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఒక తొందరపాటు డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడా కొంచెం ఇబ్బందులు పడే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీ యొక్క తొందరపడే చైత్రాన్ని కొంచెం రేపటి రోజు మీరు తగ్గించుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ శత్రులు అవతల వారు రేపటి రోజున మీ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు, కానీ చివరకు మాత్రము మీరే నిర్ణయం అంతా తీసుకునే పన్నాగాల్లో మీరు చిక్కుకోక తప్పదు. ఇక రేపటి రోజున మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో శత్రువుల గుండెలో నిద్రపోని కూడా చేస్తుంది. అలాగే రేపటి రోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది, నలుగురు చెప్పుకునేలాగా ఉంటుంది. ఇక అంతేకాకుండా రేపటి రోజున కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడబోతున్నాయి. ఇక మీరు మామూలుగానే రేపటి రోజున ఏదైనా కానీ కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలను కొంచెం అనుమానించినప్పటికి కూడాను మీరు దాని యొక్క తర్వాత మాట్లాడిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఏదైనా నిర్ణయం అయితే తీసుకుంటారు. ఈ విషయంలో మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ఇక మీ జీవితంలో ప్రవేశించిన రేపు రోజున ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశమైనది కూడా రేపటి రోజు జరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి వారిని రేపటి రోజు మీరు ఖచ్చితంగా పొందడానికి ఒక కారణం కూడా అయితే ఉందండి. అంటే వారు రాకపోతే ఏంటంటే మీ యొక్క జీవితంలో ఒక బలమైనటువంటి బంధంలాగా మిగిలిపోతుంది. అలాగే సామాన్యమైనటువంటి విషయం అయితే కానే కాదండి. ఎందుకంటే మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో అప్పటికప్పుడే పరిచయమైనటువంటి ఎవరైనా సరే ఒక వ్యక్తి వారి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుందండి. అది కూడా చాలా గొప్పగా విషయం అని చెప్పుకోవాలి. మరి అటువంటి ప్రాముఖ్యమైనటువంటి పందెం రేపటి రోజున ఒక కొత్త బంధం అనేది రేపటి రోజు వ్యక్తి రూపంలో మీకు కలగబోతుంది. అయితే రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. అంతేకాదండి, రేపటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:30 లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది కూడా మీ చెవిన పడవచ్చు. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక SMS ద్వారా లేదా ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా మీకు రేపటి రోజున ఒక వార్త అయితే ఖచ్చితంగా ఒక రహస్యం అనేది కూడా మీ చెవిన పడడము, దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయటము, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికైతే గురి చేసినటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. ఇది యాదృచ్ఛికం జరిగిపోద్దండి. మీ జీవితం ఏంటంటే కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఏదైనా సంఘటన ద్వారా మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉంటారనమాట. అలాగే ఒక సందేశ రూపంలో కావచ్చు అనేక రకాల సూచనలు కూడా మీకు ఇస్తూ ఉంటాడండి భగవంతుడు అనేవాడు. ఇక రేపటి రోజు దైవగ్రహం అని చెప్పేసి మీరు నమ్మండి. అలాగే మీరు నీతి నిజాయితీ ఉంటారు, ఎక్కువగా ప్రేమిస్తారు ఏటి వ్యక్తుల్ని. అలాగే దీని యొక్క బలహీనతగా కాకుండా మీ బలంలాగా ఉపయోగించుకోండి. కుటుంబానికి ఎక్కువగా గౌరవాన్ని ఇవ్వండి. స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క చుట్టూ ఉన్నవారు కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు సమయాన్ని అలాగే వారితో హద్దులు దాటి ప్రవర్తన ఎప్పుడు కూడా మీరు ప్రవర్తించకండి. మీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా సరే కుటుంబ సభ్యులు మాత్రం వదులుకొని అంత ప్రేమను ఎదుటి వ్యక్తులపై పెట్టుకోకండి. అలాగే అందరినీ మీరు అర్థం చేసుకుంటారు, కాకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరని చెప్పేసి కుమిలిపోతూ ఉంటారు. ఇక పాత స్నేహితులు ఎప్పుడైనా కలుస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకున్నటువంటి ప్రేమపరమైన వాక్యాలతో అందరూ కూడా ఎక్కడా గొడవలు పడకుండా అందరినీ సర్దేసి చెప్పేసి కుటుంబంలో అందరిని ఒక చోట చేర్చి మీరు ఎక్కువగా కూడా చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా మర్చి పెట్టుకుంటారు కదా. మరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వారికి సమయాన్ని ఆనందాన్ని ప్రేమను పంచండి. అంతేకాకుండా రేపు రోజున చాలా పీస్ఫుల్గా గడిచిపోతుంది. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక రేపు రోజున మీరు ఇతర వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో ఎప్పుడో కనిపిస్తుంది. అంటే వారు మీ పని అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఎక్కడైనా సరే ఇంట్లో కావచ్చు బయట లేదా చేసినటువంటి ఏదైనా ప్రదేశంలో కావచ్చండి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా రేపు మీ యొక్క జీవితంలో కలగబోతుంది. అది కొంత చెడు దిశగా కావచ్చు అలాగే కొంత మంచిగా పరిచయం కూడా కావచ్చండి. అయితే రేపటి రోజున కొంత ఏదైనా సరే అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి జ్యోతిష్ శాస్త్రం సైతం చెబుతుంది. ఇక రేపు రోజునైతే మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయేటువంటి ఆలోచనలు గురి చేస్తాయి. కాబట్టి మీరు రేపటి రోజున ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే రేపటి రోజున ఆర్థిక పరంగా వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యత అనేది పొందబోతున్నారు. ఇక అలాగే రేపు రోజు నుండి మీకు దూరంగా ఏదైతే ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక బంధం తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి వారే మరలా యొక్క మీతో పలకటము వారి మీ దగ్గర రావటము ఇటువంటి జరగటము వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది అలాగే వారి యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు బయటపడము మీకు చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని మీ మనసులో ఆనందానికి
కలిగేటువంటి కారణానికి రేపటి రోజున గురి కాబోతున్నాయి. ఇక మీతో వారు మరలా తిరిగి వారిలో ఉన్నటువంటి ప్రేమను వారికి వ్యక్తపరచడము, అలాగే వారు దాచుకునేటువంటి కొన్ని రహస్యాలు మీతో షేర్ చేసుకోవడము లాంటివి జరుగుతాయి. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు రేపటి రోజున తేలిక పడుతుందండి. అలాగే శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో అంటే మీరు రేపటి రోజు శ్రమించి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం గొప్ప ఫలితాన్ని రేపటి రోజు అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సహచరుల యొక్క సహాయ సహకారాలు రేపటి రోజు మీకు కీలకంగా మారతాయి. కొత్త ఏవైనా సరే అవకాశాలు రేపటి మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా జరుగుతాయి. ఇక రేపటి రోజు మకర రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార రాశి కూడా చాలా అనుకూలమైన రోజు అండి. మరి తెలుసుకుందాకండి మకర రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.